గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మోగ్లీ సినిమా రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి మోగ్లీ టీం తరపున సాదర స్వాగతం. మోగ్లీ ఈజ్ ఎ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ బికాజ్ నా ఫ్రెండ్స్ అంతా కలిసి చేస్తున్న సినిమా. డైరెక్టర్ కావచ్చు అండ్ మై డియర్ రామ్ మారుతి ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్ అండ్ రైటర్స్లో కూడా రాధా గారు మా డైరెక్టర్ గారు. సో నాకు ఇష్టమైన టీం అంతా కలిసి పనిచేస్తున్నటువంటి టీం. ఈ సినిమాకి నన్ను ఒక పాట రాయమని సందీప్ గారు పిలిచారు. సందీప్ గారు పిలిచి అద్భుతమైనటువంటి ఒక సిచ్యువేషన్ చెప్పారు. సిచ్యువేషన్ చెప్పి రామాయణంతో లింక్ అయ్యే విధంగా రామాయణం లాంటి ఒక కథ చెప్తున్నానండి. రామాయణం లాంటి ఒక అందమైన కథని ఒక అందమైన పాటగా మార్చి చెప్పాలని వారు నాకు చెప్పారు. నేను నిజంగా ఒక అద్భుతమైన పాట రాసి ఆ పాట ద్వారా రామాయణం చెప్దాం అనుకున్నాను. కానీ ఏం చివరికి జరిగింది ఏంటంటే ఆయన రామాయణం ఇచ్చి నన్ను వాల్మీకిని చేశాడు. సో అలాంటి ఒక అద్భుతమైన సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అండ్ పార్సల్ అవటం అనేది వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. మనకి రామాయణం అనేది ఈ నేల మీద కొన్ని వేల సార్లు కొన్ని వేల మంది రచయితలు కొన్ని వేల రకాలుగా చెప్పారు. ఎందుకు మళ్ళీ మళ్ళీ ఇదే రామాయణం చెప్తున్నామంటే రామాయణం అనేది ఒక లీవ్లో ఏమంటాం కింగ్ సైజులో బ్రతికిన ఒక రాజు కథ కాదు, నార్మల్గా బ్రతికిన మనలాంటి ఒక మనిషి కథ. మీరు ఇప్పుడే టీజర్ చూశారు. టీజర్లో హీరోకి సంతోషం వస్తే నవ్వాడు, బాధ వస్తే ఏడ్చాడు. రాముడు కూడా అంతే. సీతను పెళ్లి చేసుకున్నప్పుడు సంతోషపడ్డాడు, సీత దూరం అయిపోతే ఏడ్చాడు. మనలాగా ఏడ్చి మనలాగా నవ్వి మనలాగా తిరిగి మనలాగా బ్రతికిన వాడే రాముడు. అందుకనే ఇన్ని యుగాలు గడిచిపోయాయి, ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి, అయినా సరే రాముడు అంటే మనకంత గౌరవం, రామ కథ అంటే మనందరికీ చాలా 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 ఇష్టం. అలాంటి ఓ రామకథని మనం చెప్తున్నాం, మళ్ళొకసారి చెప్తున్నాం. మీరందరూ దాన్ని ఆదరిస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. కమింగ్ టు పర్టికులర్గా ఈ కథలో మనం ఒక మాట రాసాం. ఈ పాటలో నాకు బాగా నచ్చిన లైన్లు: రాకాసి చీకట్లు వెరిగే వేళ ఆకాశ దీపాలు వెలిగే నేల అని. అంటే ఎప్పుడైతే ప్రపంచం అంతా చీకటి అయిపోతుందో అప్పుడే నక్షత్రాల విలువ మనకు తెలుస్తుంది, నక్షత్రాల వెలుగు మనకు కనిపిస్తుంది. అలాగే సమస్య వచ్చిన ప్రతిసారి ఆ సమస్య నుంచి ఒక హీరో పుడతాడు. అటువంటి హీరోనే మోగ్లీ. సమస్య నుంచి పుట్టిన ఒక హీరో పేరు మోగ్లీ. సో డిసెంబర్ 13వ తారీఖు అద్భుతమైనటువంటి రిలీజ్ చేసుకోబోతుంది. మనం ఫస్ట్ డిసెంబర్ 12 అనుకున్నాం, తర్వాత 13కి వచ్చాం. మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం దారిచ్చింది ఒక ధర్మానికి దారిచ్చాం. అఖండ అనే ఒక ధర్మానికి మనం దారిచ్చాం. వేదంలో ఒక మాట చెప్తారు, ధర్మో రక్షతి రక్షితః అని. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది. మనం ధర్మానికి దారిచ్చాం. ఆ దారే మనకు రాచదారయ్యి మన సినిమాని నడిపిస్తుంది. ఆ రాముడు మనందరిని నడిపిస్తాడు, ఆ ఈశ్వరుడు కూడా మనందరిని నడిపిస్తాడని నమ్ముతున్నాను. అండ్ కమింగ్ టు మన హీరో గారు రోషన్ గారు గురించి నాకు చాలా తక్కువ పరిచయం అయినా ఆయన గురించి ఒక మాట చెప్పాలి. నేను ఈ వనవాసం సాంగ్ రాసిన తర్వాత ఒకరోజు సడన్గా ఒక నెంబర్ నుంచి కాల్ వచ్చింది. ఐ డోంట్ నో ఆ నెంబర్ ఎవరిది అనేది. ఆ నెంబర్ నుంచి నాకు కాల్ రాగానే ఒక హీరో మనకి ఏ పాట గురించి అయినా ఎలాంటి కాంప్లిమెంట్ అయినా ఇవ్వచ్చు, బట్ ఈ పాటలో ఉన్నటువంటి సాహిత్య విలువల గురించి ఆయన నాకు కాల్ చేసి చెప్పడం జరిగింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే యంగర్ జనరేషన్లో అటువంటి లిరికల్ వాల్యూని పట్టుకోగలిగేటువంటి ఒక సంస్కారం ఉండటం అనేది నాకు నిజంగా ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్. ఏదో హీరోని పొగడాలని కాదు, జరిగింది చెప్తా ఉన్నాను. అండ్ కమింగ్ టు మై డియర్ ఫ్రెండ్ మారుతి, మీరందరూ చూశారు, ఫ్యాంటాస్టిక్ విజువల్స్. తను ఇక్కడే కాదు, మీ ఇద్దరం జూనియర్కి కలిసి పనిచేసాం. నేను రైటర్గా పనిచేశాను, తను అసోసియేట్ సెంథిల్ గారు అసోసియేట్గా పనిచేశారు. అప్పటి నుంచి థాట్ షేరింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హీ పుట్స్ ఏమంటాం బ్లడ్ అండ్ యాషెస్ టు దట్. ఏ పని చేసినా కానీ I wish him all the very best. And People's Media is our very own banner. నెక్స్ట్ రాజా సాబ్ కూడా మనం దీంట్లోనే పనిచేస్తూ ఉన్నాం, పీపుల్స్ మీడియాలోనే. సో అది కూడా చాలా మంచి సినిమా అవుతుంది. సో ఇటువంటి మన వాళ్ళందరూ కలిసి పనిచేసినటువంటి సినిమాలో మనం కూడా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధన ఒకటి ఆహుతి ఇచ్చాను అన్నట్లు నేను కూడా ఒక పాట రాసే అవకాశం దొరికింది. డెఫినెట్గా ఈ పాటని ఈ సినిమాని మీరు ఇంకా బాగా ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మా బోస్ గారు ఒక మాట రాశారు, చంద్రుడి గురించి చందమామ గురించి ఒక గొప్ప మాట రాశారు ఇందులో. దాన్ని కొనసాగిస్తూ డైరెక్టర్ గారు నన్ను అడిగారు, ఆయన చందమామ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా, మీరు కూడా ఆ చందమామ యొక్క బాధను చెప్పండి అని అంటే
తర్వాత ఒక పాటలో రాశాను, మాటలు వస్తే చందమామ చెప్పకపోదా వెన్నెల బాధ అని. నాకు నిజంగా చాలా అంటే పోయిట్గా నాకు అంటే పాటలో చాలాసార్లు మనం సరళమైన పదాలు రాస్తాం, పాటల్లో పోయిటరీ రాసే అవకాశాలు తగ్గిపోతున్న రోజులు. పాటల్లో అటువంటి ఒక పోయిటరీ రాసే అవకాశం ఇచ్చిన మై ఫ్రెండ్ సందీప్కి వన్స్ అగైన్ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్. థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. 13th థియేటర్లలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. మీరు చందమామ అని అన్నారు, ఇటువైపు చందమామ ఎంట్రీకి రెడీగా